4వ వీధిలో కృప అనే మేడం గారు ఉంటారు, ఒకసారి వెళ్ళి కనిపించు. కాకపోతే ఆవిడ కొంచెం బలహీనరాలు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అక్క. పని చూడమంటే ఇలాంటి ఇల్లు చూసింది ఏంటి నిర్మలక్క? బలహీనురాలు అంటుంది. ఆవిడికి సేవ నేనే చేయాలో ఏంటో. సర్లే, అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ 3 ఇల్లులు కనబడుతున్నాయి, అవి చూసుకుని అప్పుడు వెళ్దాము. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా, బోర్డు చూసి వచ్చానమ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు వసంతమ్మ గారు. చెప్పిన పని శ్రద్ధగా చేస్తావా? చేస్తానమ్మగారు. ఈ జీతం రోజుకి 350 రూపాయలు ఇస్తాను. 6 గంటలు మాత్రం రోజుకి 350 రూపాయలు జీతం ఇస్తాను. 6 గంటల పని చేయాలి. నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. నీ సొంత పెత్తనాలు ఏది చేయకూడదు. సరే అమ్మగారు. స్ట్రాంగ్ గా టీ పెట్టుకునిరా. సరే అమ్మగారు. అమ్మగారు టీ. ఇదేంటి, 1 టీయే కదా తెమ్మన్నాను, 2 కప్పులు వచ్చినాయి ఏంటి? పొద్దున్నంతా తిరిగి తిరిగి అలసిపోయానమ్మా, మీకేగా కుతత్త మిగిలితే నేను వేసుకున్నానమ్మా. ఆహా, 350 రూపాయలు జీతం ఇచ్చి చికెన్ టీ కాఫీలు ఇచ్చి చికెన్ బిర్యానీతో భోజనం పెడతాననుకున్నావా? అదేంటమ్మా, పని అంతా చేయించుకుని టీ కూడా ఇవ్వరమ్మా, ఇదేం అన్యాయమమ్మా. నీ కండిషన్లు ముందే చెప్పాను. వెళ్ళి నువ్వు కావాలంటే బయట వెళ్ళి తాగేసిరా. ఇంత పీసినారు దొరికిందేంటి నాకు. సర్లే అమ్మా, మీకు టీ పెట్టడానికి నాకు 1 గంట టైం పట్టింది. నాకు 29 రూపాయలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇగో డబ్బులు. నీలాంటి వాళ్ళు బోల్డ్ మంది దొరుకుతారు. సర్లే అమ్మా, నీకు లాంటి పీసినారు మాత్రం ఎక్కడ దొరకదు. వెళ్ళి వెళ్ళి పని చూసుకో. వసంత, వసంత, చెప్పండి అమ్మగారు. అప్పు తీసుకుని ఎన్ని రోజులయ్యింది? ఇంకెప్పుడు కడతావు? కొంచెం సమయం ఇవ్వండి అమ్మా, కట్టేస్తానమ్మా. ఎప్పుడు ఏ కవర్లా? ఈసారి ఇవ్వకపోతే బాగోదు. ఇచ్చేస్తానమ్మా. ఫస్ట్ ఇలాంటి పిసినారీలు దొరికింది నాకు. సర్లే, ఇంకో ఇల్లు కనపడుతుంది కదా, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము. ఏంటమ్మా? నీ ఇష్టమమ్మా. నా బంగారు తల్లి, నేను చెప్పింది ఏనాడైనా వండావా? నీ ఇష్టం, ఏది వండినా తింటాను. నీరసంగా ఉంటుందని పచ్చిమి కూరలు వండమ్మా అంటే మంచి నూనెకు బదులు ఆముదం నూనె వేసి వండింది. ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి, బాత్రూంలోంచి ఇంట్లోకి తిరగలేక సచ్చాను. 11 సెలవులు పెట్టుకుంటేనే గాని మనసుని కాలేదు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా, బోర్డు చూసి వచ్చానమ్మా. అవునా, నీ పేరేంటి? వసంతమ్మ గారు. సరే ఉండు, నా కోడలి పిల్లని అడిగి చెప్తాను. సరే అమ్మగారు. అమ్మా కోడలి పిల్ల, ఈవిడ పేరు వసంత్ అంట, మన ఇంటి పని చేయడానికి వచ్చింది. ఎంత ఇద్దామనుకుంటున్నారు? 400 ఇద్దామనుకుంటున్నానమ్మా. సరేనమ్మా, నీ ఇష్టం. పని ఇమ్మని అడిగితే అత్త కోడలేంటి గుసగుసలు ఆడుకుంటున్నారు. అప్పు ఎలా కట్టుకోవాలి నేను? అది కదమ్మా, బయట కరోనా వచ్చిన తర్వాత రేట్లు పెరిగిపోయినాయి కదా. సరే, నేను మాట్లాడొస్తాను. నేనే అమ్మగారు. సరే అమ్మగారు. దగ్గర నుంచి 50 రూపాయలు లాభం. సరే కూర్చుంటాను. చెప్పండి అత్తయ్య గారు. నేను అలా బయటకు మార్కెట్కి వెళ్ళి వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యో, అత్తయ్య గారి బీరువా తెరిచేసే ఉందేంటి? తాళాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మో, ఇంత డబ్బా. సర్లే, ఒక కట్ట తీసేద్దాం. మనం కూడా ఏదో దొబ్బేదాం. అమ్మా కోడలి పిల్ల. అమ్మో, అత్తయ్య గారు వచ్చేసారు. చెప్పండి అత్తయ్య గారు. ఇవిగమ్మా కూరగాయలు. కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అత్తయ్య గారు. బయట రేట్లు కూడా అలాగే మండుతున్నాయమ్మా. సరే అత్తయ్య గారు. అమ్మో, ఇదేంటి, నా బీరువా తెరిచే ఉంది, ఇందులో డబ్బు కట్ట కూడా మిస్ అయ్యింది. అమ్మా కోడలి పిల్ల. చెప్పండి అత్తయ్య గారు. నా బీరువా తెరిచే ఉందేంటి, అందులో డబ్బు కట్ట కూడా మిస్ అయింది, నువ్వేమైనా తీసావా? అయ్యో, నేనేం తీయలేదండి. మన ఇంటికి కొత్త పని మనిషి వచ్చిందిగా, ఆవిడ గారు ఏమన్నా తీసారేమో అడగండి.
వసంత, ఏ వసంత? ఏంటమ్మగారు పిలిచారు? నా బీరువా తెరిచే ఉంది, అందులో డబ్బు కట్ట కూడా మిస్ అయింది. నువ్వేమైనా తీసావా? నేను తీలేదమ్మా. ఇటు వచ్చి. నిజం చెప్పు. నేను తీలేదమ్మా. అడగండి అత్తయ్య గారు, గట్టిగా అడగండి. తీసేసి తీలేదంటుంది. మీ కాళ్ళే దొబ్బేసి నా మీద ఎట్టేసిందమ్మా. నా కోడలు బంగారం, అలాంటి పని ఎప్పటికే చేయదు. అవునమ్మా, మీ బంగారాన్ని ఒకసారి పరీక్షించండి అమ్మా. అయ్యో తీలేదు అత్తయ్య గారు, నేను తీలేదండి. అయినా నువ్వేంటి ఇలాంటి పని చేసావు? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడం ఏంటి? అది మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారో లేదో అని ఇంట్లో ఖర్చులు చాలా ఉన్నాయి కదా అత్తయ్య గారు. అయినా కోడలో కదా అని ఊరుకుంటున్నాను. అయినా నేను కష్టపడేదంతా నీకోసమే కదమ్మా. సరే అత్తయ్య గారు, ఇంకోసారి ఇలాంటి పని చేయను, క్షమించండి. అయినా నువ్వేంటి పని చేస్తావు కదా అని ఇంట్లో పెట్టుకుంటే ఎవరేం చేస్తున్నారంటూ చూస్తూ ఉంటున్నావా? ఇది ఇంకా బాగుందమ్మా. ఆవిడ దొబ్బేస్తే నన్ను అంటారేంటి? నోరు- ఆవిడ మీద అరవకుండా నా మీద అరుస్తారేంటి? ఇక నుంచి ఆవిడ ఏమన్నా దొబ్బేస్తే నన్ను అంటారా ఏంటి? మీ ఇల్లు వద్దు, మీ పని వద్దు. ఓ, డబ్బులు దెబ్బకోకుండా హారం దొబ్బేసి మంచి పని చేశాను. ఈ హారం వాళ్ళ బీరువాల కంటే నా మెడలోనే చాలా బాగుంది. దీన్ని తాకట్టు పెట్టి అప్పులన్నీ తీర్చేస్తాను. తర్వాత విడిపించుకుని మెల్ల వేసుకుంటాను. హారం చాలా బాగుంది వసంత. అమ్మగారు, ఇది అప్పు కింద జమ చేసుకుంటాను, వడ్డీ కట్టు. అప్పు కావాలంటే నన్ను అడుగు వసంత, 5 రూపాయలు చేసి వడ్డీకి ఇస్తాను. సరే అమ్మగారు. ఈవిడ 5 రూపాయల వడ్డీ కోసం నేను ఇంకో దిక్కును దొంగతనం చెయ్యాలా? మూలిగే నక్కమే తాటికే పడ్డమంటే ఇదేనేమో. సర్లే, 2 ఇల్లులు అయిపోయినాయి కదా, ఇంకో ఇంటికి కూడా వెళ్ళి చూద్దాం. అమ్మగారండి, అమ్మగారండి, అమ్మగారండి. ఏంటి పలకట్లేదు? కొంప తీసి సౌండ్ ఇంజనీర్ అంటావా ఏంటి? అమ్మగారండి. ఎవరు? పని మనిషి కావాలని బోర్డు పెట్టారు కదమ్మా, బోర్డు చూసి వచ్చానమ్మా. ఏంటి సౌండ్ ఇంజనీర్ అని గొనుగుతున్నావు? బాబు వినపడుతుంది అనుకున్నావా ఏంటి? అయ్య బాబు వినపడిపోయింది. అమ్మా, మీరు పలకలేదని అలాగన్నానమ్మా. నీ పేరేంటి? వసంతమ్మ గారు. ఓహో, నాకు ఎలాగ పని మనిషి అవసరమే ఉంది. దీంతో గట్టిగా మాట్లాడితే పని కూడా రానంటదో ఏమో. సరేలే, పని చేస్తానంటున్నావు కాబట్టి మరి రోజుకి 1500 ఇస్తాను, కానీ రోజుకి 8 గంటలు పని చేయాలి. సరే అమ్మా. సరేనా? సరే, అయితే నీకు వీలైతే ఈ రోజు నుంచి జాయిన్ అవ్వు. లేకపోతే ఆలోచించుకుంటాను, చేయగలనో లేదనుకుంటే రేపు వచ్చి జాయిన్ అవ్వు. చించే అంత టైం లేదమ్మా, జాయిన్ అయిపోతాను. సరేలేమ్మా, చేసే పని ఏదో మా అర్హత తగ్గట్టు చేయాలి. అలాగే తెలుసా? అమ్మా. అలాగే అమ్మా. బేబీ, బేబీ తల్లి. కమింగ్ మామ్. ఈమె పేరు వసంతమ్మ గోరట. అమ్మగారు, వసంతమ్మ గారు కాదండి, వసంత. మిమ్మల్ని అమ్మగారు అన్నాను అంతేనండి. ఏమో మరి వసంతమ్మ గోరు అంటే మరి నీ పేరే అనుకున్నాను నేను. లేదమ్మా, వసంత. మిమ్మల్ని అమ్మగారు. ఓహో, సరేరా. ఇదిగో బేబీ, ఈమె పేరు వసంతనట. మన ఇంట్లో పని చేయడానికి వచ్చింది. మన ఇంట్లో పని ఎట్లా చేయాలో కొంచెం చెప్పమ్మా. సరే మమ్మీ. వసంత అంటే నువ్వేనా? నేనేనమ్మగారు. వసంత, నీకు కాఫీ పెట్టడం వచ్చా? వచ్చమ్మగారు. పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇవన్నీ చేయడం వచ్చా? పిజ్జానా, బర్గరా అంటే ఏంటి? యూట్యూబ్ లో చూసి చేసేద్దాం. వచ్చమ్మగారు. సరే, అయితే జ్యూస్ చేసి తీసుకురా మమ్మీ, నేను వచ్చి తాగుతాం. అలాగే అమ్మ. మమ్మీ, జ్యువెలరీ షాప్ అంకుల్ ఫోన్ చేశారు. 2 లక్షల లోపు నగలు వచ్చినాయి అంట. ఏం చెప్పమంటావు ఆయనకి? ఏంటి 2 లక్షలునా? మనమేంటి, మన స్టేటస్ ఏంటి? 2 లక్షలు నగలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావమ్మా? మన స్టేటస్ తగ్గట్టు 5 లక్షలు అయితే తీసుకురమ్మను, లేకపోతే తీసుకురావద్దని చెప్పు. ఫోన్ కూడా చేయొద్దని చెప్పు. సరే మమ్మీ, అలానే చెప్తాను. అమ్మగారండి, జ్యూసు. ఎవరు తెమ్మన్నారు? మీరే కదమ్మా జ్యూస్ చేసి తీసుకురమ్మన్నారు. జ్యూస్ తీసుకురమ్మన్నా సరే గాని ఆ సాసరేంటి, ఆ గ్లాసులేంటి, వాటి రేట్ ఎంతో తెలుసా నీకు? నీ జీతం కూడా సరిపోదు. ఏంటి ప్లేట్ పెట్టుకుంటే జీతం కావాలమ్మా? మా అర్హతకు తగ్గట్టు చెయ్యాలి ఏ పని చేసినా. ఏంటి ప్లేట్ పెట్టుకుంటే అర్హత పోయిందండి ఆవిడికి? బేబీ, మమ్మీ, ఈవిడికి పని ఎట్లా చెయ్యాలో చెప్పమ్మా. ఎన్నిసార్లు చెప్పినా ఏటో చేస్తుంది. వసంత,
నీకు ఏదైనా పని చెప్పినప్పుడు మేము చెప్పిన పని మాత్రమే చేయాలి, అర్థమవుతుందా? అలాగేమ్మా. ఏదైనా పని చెయ్యి, కాఫీ పెట్టా అన్నప్పుడు నువ్వు అది చేసి అక్కడ శానిటైజ్ చేసి మమ్మల్ని పిలిస్తే మేము వచ్చి తాగుతాం. తర్వాత అంట్లు కడిగినప్పుడు కూడా గ్లౌజులు వేసుకుని అంట్లు కడగాలి. మాకు వడ్డించినప్పుడు కూడా గ్లౌజులు వేసుకునే వడ్డించాలి. ఎలా అయితేనే చేయలేకపోతే లేదు. ప్రపంచమంతా కరోనా పోయినా మీ కొంపలో పోలేదా అమ్మా? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటమ్మా? ముట్టుకోకుండా పట్టుకోకుండా ఎలా చేస్తారమ్మా? అందుకే కదా నీకు రోజుకు 1500 ఇచ్చేది. నువ్వు ఇచ్చి బోర్డు 1500 అక్కడ ఎక్కి ఇక్కడ దిగేటప్పటికి అయిపోతున్నాయి అమ్మా. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఈడియట్ రాస్కెల్. అబ్బో నాకు ఇంగ్లీష్ రాదేనా? యూ రాస్కెల్, ఎవరు కుర్చీ రాస్కెల్, ఎవరు మమ్మీ రాస్కెల్, ఎవరు పరువు రాస్కెల్. గెట్ అవుట్. వెళ్ళవమ్మా చెప్పావుగానా? చాలేమ్మా, మంచి పని మనిషి దొరికావు, వెళ్ళరా. వసంత, కృపమ్మ గారి దగ్గర పనులకు వెళ్ళావమ్మా? వెళ్ళలేదక్క, బలహీనురాలు అన్నావని నా సొంత పెత్తనాలకు వెళ్ళాను. అయ్యో, అవేం పెట్టుకోకు, ఆవిడ చాలా మంచిది, ఒకసారి వెళ్ళి కనిపించు. సరే అక్క. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు? నిర్మలక్క. నేనమ్మగారు వసంతని. నిర్మలక్క చెప్పింది కదమ్మా. నువ్వా వసంత? 4 రోజుల క్రితమే వస్తానని చెప్పిందమ్మా. ఇప్పుడు వచ్చావా? వచ్చి లోపలికి వచ్చి కాయగూరలు కోసిపెట్టు. సరే అమ్మా. టీ తీసుకొస్తాను. సరే అమ్మా. ఈవిడ ఇంత మంచిదని తెలిస్తే ముందే వద్దును కదా నా పై ఎత్తులన్నీ. అమ్మగారు మీరు తీసుకొచ్చారేంటమ్మా? ఈ టీ తీసుకొని తాగమ్మా. సరే అమ్మా. అమ్మగారు ఆ పుస్తకం ఏంటమ్మా? ఇది బైబిల్ వసంత. ఇందులో దేవుని ప్రేమ, ఆయన కృప, మన భవిష్యత్తు ఉంటుందమ్మా. అవునా? అవునా అమ్మగారు? అవును వసంత, నీకు విషయం చెప్పనా? నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలోని ఇద్దరు పిల్లలు ఈ బైబిల్ తప్ప ఏమీ ఉండేది కాదు నాకు. కానీ అలాగే దేవుని మీద ఆధారపడి నేను అలాగే బ్రతికాను. ఈ ఊరికి వచ్చినప్పుడు నీలాగే నాకు ఏ పని ఉండేది కాదు. ఎవరో ఒకరు దేవుని తెలిసిన వారు నాకు పనిచ్చి ఈ పని చేసుకో అమ్మా అంటే నేను అలాగే పని చేసుకుంటూ 2 పిల్లల్ని పెంచుకుంటూ వారిని చదివించుకుంటూ అలాగే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఇచ్చి పెళ్లిళ్ళు చేశాను. అయితే నా అల్లుళ్ళు నన్ను సొంత తల్లి అత్తలా కాకుండా సొంత తల్లిలా చూసుకుంటారు, కన్న తల్లిలా చూసుకుంటారు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే ఈ బైబిలు, నా యేసయ్య, ఆయన కృప. మన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా వసంత? అవునా అమ్మగారు? సరే అమ్మా, మీరు చదువుకోండి అమ్మా. ఈ దొంగముఖం వసంత వెళ్తూ వెళ్తూ నా కాళ్ళు డబ్బులు దొంగిలించింది అని చెప్పి హారం దొంగిలించింది. ఉండు చెప్తాను దీని సంగతి. వసంత, ఏ వసంత? ఏంటి బాబు ఈవిడొచ్చింది, కొంప తీసి తెలిసిపోయిందంటావే. సర్లే వెళ్దాం. ఏంటమ్మగారు మీరు వచ్చారు? అబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నావే, ఏమీ తెలియనట్టు. నేనేం చేశానమ్మా? నా ఇంట్లో హారం దొంగిలించావు కదా, మర్చిపోయావా? నేను తీయలేదమ్మా. నువ్వు తీసినట్టు నా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయ్యి బాబు చూసుకోండి, తప్పు అయిపోయింది, క్షమించండి అమ్మా. ఏమైంది మేడం? ఏమైంది వసంత? ఈ దొంగముఖం వసంత మా ఇంట్లోంచి వస్తూ నా హారం దొంగిలించి వచ్చేసిందండి. ఏంటి వసంత? బుద్ధి గడ్డి తిని తీసానమ్మా, కొంచెం సమయం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా. లేదు మేడం, నాకు ఇప్పుడే కావాలి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ చేస్తాను. ఆవిడంత రిక్వెస్ట్ చేస్తుంది కదా మేడం. లేదు మేడం, అవసరమైతే మీరన్నా ఇవ్వండి. సర్లే మేడం, మా అమ్మాయికి ఫోన్ చేసి చెక్ ఇమ్మని చెప్తాను. హలో 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 అమ్మా, బేబీ, నాకు అర్జెంట్ 1 లక్ష రూపాయలు చెక్ కావాలమ్మా. అల్లుడి గారితో చెప్పి 1 లక్ష రూపాయలు చెక్ పంపించమ్మా. అమ్మా, చెక్ వచ్చింది, ఇదిగో నీ చెక్ తీసుకుని వసంతాన్ని ఏమీ అనొద్దు. సరే అమ్మగారు, మీరు దేవుడి ప్రేమ కలిగిన వారు కాబట్టి ఆవిడ చేసిన తప్పుకి మీరు బాధ్యత వహించారు. అదే నేనైతే పోలీసులు పట్టించేదాన్ని. సరేలేవే వసంత, ఇప్పటికైనా మారి మంచిగా చేసుకో. సరే అమ్మగారు. వసంత, లోపలికి వచ్చేయమ్మా. థ్యాంక్స్ అమ్మ.
అమ్మగారు, నేను ఎవరో తెలియకపోయినా నా కోసం ఇంత పెద్ద సాయం చేశారు. నువ్వెవరో నాకెందుకు తెలియదు వసంత. నీ స్నేహితురాలు ఉంది కదా నిర్మల, నాకెప్పుడు చెప్తుండేది వసంత ఉన్నది, నాకు తను ఎంతగానో శ్రమలు పడుతుంది, బాధలు పడుతుంది, ఇబ్బంది పడుతుంది అని. అయితే ఆమె చెప్పిన ప్రతిసారి నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే నీకేదో రకంగా నేను సాయం చేయాలనుకున్నాను. దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. నీకు సాయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఇక నుంచి పని చేసుకుని బుద్ధిగా బ్రతికి దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేయి. నీకు దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు తెలుసా. నాకు ఎంతగానో సహాయం చేశాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చెయ్యి. సరే అమ్మగారు. ఈవిడ ఇంత మంచిదని తెలియక ఓ పిసినారింటికి, ఓ కోపిస్టింటికి, ఓ దొంగతనం ఇంటికి వెళ్ళాను. ముందే ఇక్కడికి వచ్చుంటే నా అప్పులన్నీ తీరిపోయినా బలహీనురాలు అనుకొని నేను రాలేదు. ఈ బలహీనురాలు నుంచి దేవుడు నాకు బలమైన కార్యం చేశాడు. దేవుడు మనకి ఎదురుగా వచ్చి ఏమీ చేయడండి, ఎవరో ఒకరి ద్వారా సాయం చేసేలా చేస్తాడు. ఎంత గొప్ప దేవుడో. ఇక నుంచి ఆవిడ దేవుడే నా దేవుడు. వందనాలండి. వందనాలు.